శ్రీమాత్రే నమః. నల్ల నువ్వులు ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు దూరం. మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే జ్యోతిష శాస్త్ర పండితులు మాత్రం గ్రహాల స్థితి, రాశి ఫలాలను బట్టి మన భవిష్యత్తు డిసైడ్ అవుతుందని అంటున్నారు. గ్రహాలు సరైన స్థితిలో ఉంటే గ్రహబలం వల్ల ఆనందం, మనశ్శాంతి, ఆర్థిక వృద్ధి అన్నీ లభిస్తాయని చెబుతున్నారు. అదే గ్రహాలు బలహీనంగా ఉంటే సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు తప్పవంటున్నారు. ఆర్థిక సమస్యలు కావచ్చు, వివాహ సంబంధిత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటారు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. అయితే అలాంటి సమస్యలన్నీ జస్ట్ గుప్పెడు నల్ల నువ్వులతో తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అది చాలా తేలిక అంటున్నారు. మరి ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, శనిగ్రహ ప్రభావం వల్ల ఆయా రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు శనివారం నాడు ఓ గుప్పెడు నల్ల నువ్వులను నీటిలో వేసి నానబెట్టాలి. వారికి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. నెయ్యితో దీపం వెలిగించాలని, ఆ తర్వాత నానబెట్టిన నల్ల నువ్వులను నీటితో సహా అశ్వత్థ చెట్టు కింద ఉంచాలని చెప్తున్నారు. వ్యాపారం, ఉద్యోగంలో సమస్యలున్నవారు వాటిని తొలగించేందుకు పాలు, గంగా జలాన్ని రాగి పాత్రలో కలిపి అందులో నల్ల నువ్వులు వేసి ఆ పాత్రను నువ్వులతో సహా అశ్వత్థ చెట్టు కింద ఉంచాలని సూచిస్తున్నారు. రకరకాల కారణాలతో మీకు ఖర్చులు పెరిగిపోతూ ఉంటే వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియకపోతే ఓ నల్ల వస్త్రంలో నల్ల నువ్వులను మూటలా కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా ఇచ్చేటప్పుడు వాటితో పాటు కాస్త డబ్బు కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. మీ కుటుంబంలో వివాహ సంబంధమైన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే గొడవలు పడే కుటుంబ సభ్యులను ఇంటి బయట ఓ చోట ఉంచి వారి చుట్టూ నల్ల నువ్వులను వెదజల్లాలి. ఇలా 7 సార్లు చెయ్యాలి. ఆ నువ్వులను ఉత్తరం వైపు చల్లాలి. ఆ తర్వాత ఆయా కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. పాలు, గంగా జలాన్ని రాగి పాత్రలో కలిపి అందులో నల్ల నువ్వులు వేసి ఆ పాత్రతో శివలింగంపై ధారలా పోస్తే శారీరకమైన సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.